నమస్తే మాస్టర్స్. మనం 'మెసేజెస్ ఫ్రమ్ ది డివైన్' అనే బుక్ సారా వైజ్మన్ గారు రచించారండి. ఈ పుస్తకం నుంచి మనం ఇవాళ లెసన్ నంబర్ 55 అన్నమాట. సో, ఏంటిది ఈ లెసన్ నంబర్ 55 అంటే రాడికల్ కంపాషన్. ఓకేనా? మనం నిన్న ఏం తెలుసుకున్నాము? రాడికల్ రిలీజింగ్ గురించి తెలుసుకున్నాం. అంటే సమూలంగా నీలో ఉన్న బిలీఫ్ సిస్టమ్స్‌ని, ఓల్డ్ థాట్స్‌ని, థాట్ ప్యాటర్న్స్‌ని ఏ విధంగా నువ్వు సమూలంగా వదిలేసినప్పుడు, అంటే మూలాల నుంచి నువ్వెప్పుడైతే వాటిని క్లియర్ చేసుకుంటావో, నీలోకి ఒక పాజిటివ్ థాట్స్‌ని పెట్టుకోవడానికి ఎంతో స్పేస్ క్రియేట్ అవుతుంది గదా! మనకి జీవితానికి అనుకూలించి, మనం ఆత్మ పురోగతికి కావాల్సినటువంటి చాలా సకారాత్మకమైన ఆలోచనలు చేయాలంటే, మనలో ఉన్నటువంటి నకారాత్మకమైన ఆలోచనలు, థాట్ ప్యాటర్న్స్, థాట్స్ ఇవన్నీ వదిలిపెట్టేస్తేనే కదా! సో, అలా సమూలంగా ఎలా మన దగ్గర నుంచి వదిలించుకోవాలి, ఆ లెట్ గో అనేది ఎలా చేయాలి అనేది నిన్న క్లాస్‌లో చూసుకున్నాం కదా! ఇవాళ లెసన్ ఏంటంటే రాడికల్ కంపాషన్ అన్నమాట. దయ, కరుణ అన్నది ఏ విధంగా చూపించాలి. ఇన్ రాడికల్ కంపాషన్ యూ హావ్ ఎక్స్‌ట్రీమ్ అండ్ టోటల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ అదర్ యాస్ యువర్‌సెల్ఫ్. యూ హావ్ కంప్లీట్ కాగ్నిజెన్స్ ఆఫ్ యువర్‌సెల్ఫ్ అండ్ అదర్స్ యాస్ వన్. సో, రాడికల్ కంపాషన్ అంటే రాడికల్ అనంటే ఏంటంటే సమూలమైన, మూలమైన. ఓకేనా? సో, ఎవరికైతే గనక సమూలమైనటువంటి దయ, కరుణ కలిగి ఉంటారో వాళ్ళేంటి అంటే క సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలుగుతారనమాట. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒకరిని ప్రేమించాలి అంటే అన్‌కండిషనల్‌గా ప్రేమ అనేది మనలో జనరేట్ అవ్వాలి అంటే యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం అన్‌కండిషనల్‌గా లవ్ చేయగలం. యాక్సెప్టెన్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ అండర్‌స్టాండింగ్ ఉన్నప్పుడే. ఎటువంటి అండర్‌స్టాండింగ్ ఉన్నప్పుడు? అంటే నేనెలాగ సఫర్ అవుతున్నానో, నాలో ఎలా నెగటివిటీస్ అండ్ పాజిటివిటీ అండ్ 2 కూడా కలగలిపి నేను ఎలాగో, నేనెలాగ నా జీవితంలో నాకెదురయ్యే సంఘటనల నుంచి నేను నేర్చుకుంటూ ఎలా కింద మీద పడుతూ నేను వెళ్తున్నానో, పక్కన వారు కూడా అంతే కదా! నా ఎదుటి వారు కూడా అంతే కదా! వాళ్ళు నాలో ఎలా కొన్ని క్యారెక్టర్ ఫ్లాస్ ఉన్నాయో, పర్సనాలిటీ ఫ్లాస్ ఉన్నాయో, నేనెలా కొన్ని తప్పులు చేస్తున్నానో, వాళ్ళు కూడా కొన్ని విషయాలలో వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా తప్పులు చేసుకుంటున్నారని సంపూర్ణమైన జ్ఞానము, అర్థము మనకెప్పుడైతే అవుతుందో, సంపూర్ణంగా వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతాం. సంపూర్ణంగా వాళ్ళ పైన దయ, ప్రేమ అన్నది అన్‌కండిషనల్‌గా ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో, ఈ కంపాషన్‌కుండే ఆ మూలం చూడండి. ఏంటి ఈ కంపాషన్? అంత దయ, కరుణ రావడానికి గల కారణం ఏంటండి? ఎదుటివారిని సంపూర్ణంగా అంటే మనందరి యొక్క ట్రూ నేచర్‌ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు, మనం హ్యూమన్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం అంటే ఏదో ఒక డిగ్రీలో, ఏదో ఒక యాంగిల్‌లో మనం ఎలా పెయిన్ అండ్ సఫరింగ్‌తో ఉంటాము. అందరం కూడా తలొకలు బాధపడే వాళ్ళమే అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అండర్‌స్టాండింగ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, కంపాషన్ అనేది చాలా, చాలా ఎక్కువగా ఫ్లో అవుతుందని చెప్తున్నారనమాట. ఎక్స్‌ట్రీమ్ అండ్ టోటల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ అదర్ యాస్ యువర్‌సెల్ఫ్. నువ్వు నిన్ను ఎలా అర్థం చేసుకుంటావో ఎదుటి వారిని కూడా అంత సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన నాడు మనకి కంపాషన్ అనేది నేచురల్‌గా అలా ఫ్లో అవుతుంది. అండ్ ఏంటి అంటే ఎందుకు, ఎందుకు ఈ ఎందుకింత గొప్ప అండర్‌స్టాండింగ్ నీకు ఎలా వస్తుంది? ఎలా రాగలవు? అంటే ఏంటి అంటే నువ్వెలాగో అంటే నీలో నువ్వెలాగా దైవ చైతన్యమో, నువ్వెలా ఆత్మ స్వరూపురాలివో, నువ్వెలా దైవ స్వరూపురాలివో ఎదుటి వాళ్ళు కూడా అంతే. అందరం ఒకటే అన్న భావనే కాదు, అన్న పూర్తి ఎరుక నీకెప్పుడైతే అర్థమవుతుందో, అని పూర్తిగా నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, అప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలుగుతావు. తద్వారా నీలో గొప్ప కరుణ, దయ మేల్కొంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. యూ రియలైజ్ దట్ దేర్ ఇస్ నో సెపరేషన్ ఎవర్. యూ రియలైజ్ దట్ వాట్ హ్యాపెన్స్ టు యూ happens to all. You realize that your own soul, the collective soul, and the ineffable energy of God, one, all is the same. So, ఏంటి అంటే and the same is true for the soul of every other being. There is no them, it's all us. సో ఏంటి అంటే మనం ఒకటి రియలైజ్ అవుతాం అన్నమాట. అందరిలో ఉన్నది కూడా ఆ ఆత్మస్వరూపమే. అందరిలో కూడా ఉన్నది ఆ దైవమే. సో ఏంటి అంటే పైన ఒక మాయ చేత, అజ్ఞానం చేత మనందరం కూడా కప్పబడి ఉన్నాము. కొందరికి కొంత అజ్ఞానం, కొందరికి మరింత ఎక్కువ అజ్ఞానము. సో అంతే తప్పించి అందరం ఎంతో కొంత అజ్ఞానంతో ఉండి దాన్ని జ్ఞానం వైపు మనం వెళ్ళడానికి, ఆత్మ పురోగతి వైపు వెళ్ళడానికే మనం ఇక్కడికొచ్చాము. మన మధ్య భేదం అనేదే లేదు. మనందరం కూడా అభేదము. ఏంటి అంటే నేనేదైతే సఫరింగ్‌తో, ఏదైతే పెయిన్స్‌తో, ఏదైతే కన్‌ఫ్యూజన్‌తో దుఃఖాల్లో పడిపోయి నేనెలా బాధిస్తున్నాను కాదు. బాధపడుతున్నానో, నా ఎదుటి వాళ్ళు కూడా అంతే అని రియలైజ్ అవ్వడము. నేనెలాగా దైవ చైతన్యమో, నా ఎదుటి వాళ్ళు కూడా దైవ చైతన్యమే. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆ దైవానికి, నాకు, ఇతరులకి
అభేదం. అంటే డిఫరెన్సే లేదు. మేమందరం ఒకటే అని చెప్పి మీరు అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళు, వీళ్ళు అన్న మాటే లేదు. అందరం, అందరం సమానమే. మనందరం, మనము అన్న మాటే తప్పించి అసలు వాళ్ళు, వీళ్ళు అన్న మాటే లేదు. With this understanding, you begin to shift your behaviors to match this new conscious way you see the world. సో ఎప్పుడైతే నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటావో, సంపూర్ణంగా నీకు అంటే అనుభవపూర్వకంగా నీకు అర్థమవుతుందో, ఎప్పుడైతే గనక మన ధ్యాన స్థితిలో మనం ఎప్పుడైతే మన యొక్క గత జన్మలను చూసుకొని, ఈ జన్మ పరంపరలు చూసుకొని, అండ్ ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా చూడగలిగామనుకోండి, మనలో తెలియకుండా ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ అనేది జరిగిపోతుంది. సో, ఆ షిఫ్ట్ జరిగిపోయిన తర్వాత ఏమవుతాం? కొత్త అంటే ఆ న్యూ కాన్షియస్ వేలో బ్రతకడంలో మనం నిమగ్నమైపోయి ఉంటామనమాట. యూ బిగిన్ టు సీ పెయిన్ ఇన్ ఆల్ ద బీయింగ్స్. యూ వాంట్ టు ఎలివేట్ దేర్ సఫరింగ్. You begin to see the confusion of many beings and you want to help. You begin to see the others, regardless of how strong or perfect they may appear, all suffer in the same way, with the same pains in the confusion, and you feel the compassion. In the radical compassion, you walk in the world with the greatest empathy and also hold the greatest light. Radical compassion does not mean you try to fix all you see. You don't try to save them. Truly, it's not yours to save the other souls. Each soul must do this for themselves. సో, ఎప్పుడైతే నీకీ గొప్ప జ్ఞానమొచ్చి, ఎప్పుడైతే నువ్వు ఆ కొత్త న్యూ కాన్షియస్ వేలో నువ్వు బ్రతకడం మొదలు పెడతావో, అందులో నిమగ్నమై ఉంటావో, అప్పుడు నీకేం కలుగుతుంది? అరే! నేను ఈ సఫరింగ్ నుంచి బయటపడ్డాను. నా తోటి వారిని కూడా ఈ సఫరింగ్ నుంచి నేను బయటపడేయాలి. అదే బుద్ధ భగవానుడు. ఇప్పుడు చూడండి, బుద్ధ భగవానుడు ఎన్‌లైట్ అయ్యాడు. ఎన్‌లైట్ అయిన తర్వాత ఆయన ఏం చేశారు? అక్కడితో ఆగిపోలేదాయన. అరే! నా చుట్టూ ఉన్నవారు ఎంత సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్‌లో ఏంటి అంటే, ఆ ఎదుటి వాళ్ళు మానవాళి మొత్తం, ఈ వరల్డ్ మొత్తం ఎంత సఫరింగ్‌లో ఉంది. ఆ సఫరింగ్ అంతా చూసి ఆయన హృదయం స్పందించిపోయి, ఆయన హృదయం కదిలిపోయి, వీళ్ళందరికీ కూడా నేను ఏ మార్గం ద్వారా అయితే గనక ఈ ఎన్‌లైట్‌మెంట్‌ని, అవేకెనింగ్‌ని పొందానో, ఆ మార్గాన్ని అందరికీ నేను పంచిపెడతాను. అందరికీ తెలియజేస్తాను అని చెప్పి ఆయన ఊరూరా తిరిగి ఈ ధ్యానము అన్న మార్గాన్ని అందరికీ కూడా పంచిపెట్టారు. ఆనాపానసతి, విపස්සన ఈ మార్గాన్నంతా కూడా అందరికీ ఆహ్, ప్రచురించారు. ఎందుకు? ఆయన ఓ చోట కూర్చోకూడదా? ఆయన ఆనందంలో హ్యాపీగా ఆయన మోక్షాన్ని పొందారు. అండ్ ఎన్‌లైట్‌మెంట్‌ని పొందారు. ఆయన ఎప్పుడు నిరంతరమైన ఆనంద స్థితిలో, శాంతి స్థితిలో ఆయన ఒక చోట ఉంటే సరిపోదా? హ్యాపీగా సరిపోతుందే ఆయనకి. కానీ ఏంటి, పక్కన వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళు బాధపడుతున్నా ఏమిటి, వాళ్ళకి నాకు ఏమిటి, డిఫరెన్స్ ఏమీ లేదు. వి ఆర్ నాట్ సెపరేట్. వి ఆర్ ఆల్ వన్. వాళ్ళ బాధ కూడా నా బాధే అని ఆయన హృదయంలో స్పందన కలిగి, అందరి సఫరింగ్‌ని ఏంటంటే అందరూ నేనెలా అయితే ఈ సఫరింగ్ నుంచి సంపూర్ణంగా, సమూలంగా నేను బయటపడ్డానో, అందరూ కూడా సమూలంగా బయటపడాలి అని ఆయన ఈ ధ్యాన ప్రచారం అనేది అప్పటినుంచి మొదలుపెట్టారనమాట. ఆ తర్వాత ఎంతో మహానుభావులు ఇప్పుడు మనకి తెలిసి పత్రిసారు కూడా. కదా! అండ్ ఏంటి అంటే ఆహ్, యాహ్! సో, ఏంటి అంటే ఎవరైతే గనక ఈ ఈ అంటే ఈ అన్‌కండిషనల్ కంపాషన్‌తో ఎవరైతే ఉంటారో వాళ్ళేంటంటే ఇతరులలో ఉన్న కన్‌ఫ్యూజన్‌ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారనమాట. అండ్ వాళ్ళకి హెల్ప్ చేయాలని నిరంతరంగా వీళ్ళ హృదయం కొట్టుకుంటూ ఉంటుందనమాట. అట్ ది సేమ్ టైమ్ ఏంటి చెప్తున్నారు. యూ బిగిన్ టు సీ అదర్స్ రిగార్డ్‌లెస్ ఆఫ్ హౌ స్ట్రాంగ్ ఆర్ పర్ఫెక్ట్ దే మే అపియర్. చాలా సార్లు ఏంటంటే బయటికి అందరూ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అబ్బా! వీళ్ళకేంటండి అసలు వాళ్ళకేం లోటుంది చెప్పండి. కార్లు, బంగ్లాలు ఎంత ఎంత చక్కగా ఉన్నారు. ఎంత చక్కటి ఆరోగ్యం అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉంటాం. పైకి చూడ్డానికి ఎంతోమంది స్ట్రాంగ్‌గా, పర్ఫెక్ట్‌గా అసలు వాళ్ళకొక పర్ఫెక్ట్ లైఫ్ ఉందని మనకు అనిపించవచ్చు గాక. కానీ ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా కన్‌ఫ్యూజన్, బాధ, భయము లేకుండా ఎవ్వరు అంటే ఈ జీవితం అనే అంటే ఈ ఈ ఈ సముద్రం దాటాలి అంటే గనక ఆటుపోట్లు తప్పవు. సో, అప్స్ అండ్ డౌన్స్ తప్పవు అని మనం ఎన్నో మాటలు వినుంటాం కదా! ఇలాంటి మాటలు సినిమా డైలాగ్స్. సో, ఏంటి అంటే ఎవరు ఎంత బయటికి ఎంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నప్పటికీ కూడా, ఈ మాయ ఎవ్వరిని బాధించకుండా వదలదు. ఎవ్వరు కూడా ఎటువంటి బాధ, ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఈ ఈ ఎర్త్ మీద లైఫ్‌ని సంపూర్ణంగా వాళ్ళు దాటలేరనమాట. అందుకోసం వాళ్ళు కంపాషన్‌ని చూపిస్తారు. అండ్ ఏంటి అంటే, ఈ రాడికల్ కంపాషన్ అంటే ఏంటంటే, ఆ రాడికల్ కంపాషన్ ఎవరైతే గనక సాధిస్తారో, ఎవరైతే ఆ బుద్ధుని స్థాయిలో ఉన్నారో, వారందరూ కూడా ఏంటి అంటే,
వాళ్ళు ఒక గొప్ప వెలుగుని ఆ వెలుగు అంటే ఏం లేదండి జ్ఞానము. ఓకేనా? వాళ్ళు గొప్ప జ్ఞాన ప్రచారంతో అందరికీ ఆ సఫరింగ్ నుంచి బయటపడేలాగా వాళ్ళు మార్గాన్ని చూపిస్తారనమాట. అట్ ది సేమ్ టైమ్ రాడికల్ కంపాషన్ ఉంది అంటే ఇట్ డజంట్ మీన్ థట్ వాళ్ళు అందరి సమస్యలు తీర్చేస్తారని కాదు. అండ్ అందరిని ఏదో అంటే మునిగిపోతున్న వారి ఏదో బయటికి లాగేస్తారని, ఒడ్డుకు చేర్చేస్తారని, వాళ్ళందరికి ఆ పాఠాలు వీళ్ళే నేర్చేసుకుంటారని అది కాదు. ఏంటి అంటే ఎవరి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరికుంటుంది? ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ సోల్స్. మనకి మనమే నేర్చుకోవాలి. వారు కేవలం మార్గాన్ని మాత్రమే చూపిస్తారు. వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని పొంది, ఆ సఫరింగ్ నుంచి బయటపడ్డారో, ఆ జ్ఞానాన్ని, ఆ వెలుగుతో, ఆ జ్ఞానంతో మన మధ్య నడయాడినప్పుడు, వారిని చూసి మనం కూడా ఆ స్థాయికి ఎలా చేరగలము అన్న విషయాన్ని నేర్చుకుంటాం అన్నమాట. చూడండి, రాడికల్ కంపాషన్ డస్ నాట్ మీన్ యూ ట్రై టు ఫిక్స్ ఆల్ యూ సీ. యూ డోంట్ ట్రై టు సేవ్ దెమ్. ట్రూలీ ఇట్ ఈస్ నాట్ యువర్స్ టు సేవ్ అదర్ సోల్స్. ఈచ్ సోల్ మస్ట్ డూ దిస్ ఫర్ దెమ్సెల్వ్స్. చూసారా ఎంత కరెక్ట్‌గా చెప్పారో? సో, ఎంత పర్ఫెక్ట్‌గా చెప్పారు. సో, ఏంటి అంటే ఎవరినో వాళ్ళ జీవిత పాఠాల్ని మనం నేర్చుకోవడము కాదు. ఎవరి పాఠాలు వాళ్ళే నేర్చుకోవాలి. వాళ్ళు కేవలం మార్గాన్ని మాత్రమే చూపిస్తారు. ఓకేనా? హ్మ్. When you show up in the world in the radical compassion, you show up with both extreme empathy and extraordinary joy. You bring full depth of understanding to others' pain, and you acknowledge this pain, and you feel it in your own heart. You witness it, and you know it as your own. But because you are the one, and in that same moment, you transmute this pain into light. You bring the ability of your own heart to experience the light and shine your radiant heart so that the others may see and know that it is possible for him or her as well. So ఏంటి అంటే నువ్వు రాడికల్ కంపాషన్ కలిగి ఉండి అంటే నువ్వు గనక సంపూర్ణమైన దయతో నడయాడే ఒక దేవతలాగా నువ్వు ఈ భూమి మీద అంటే ఆ స్థాయికి నువ్వు ఎప్పుడైతే ధ్యానాన్ని, జ్ఞానాన్ని పొంది ఆ మోక్ష స్థాయికి లేదంటే ఆ ఫుల్ కంపాషనేట్ స్థాయికి నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో అప్పుడు ఏమవుతుంది? కంప్లీట్‌గా ఏంటి అంటే కంప్లీట్ కరుణ, ముదితతో మరియు అనిర్వచనీయమైన ఆనందంతో నువ్వు నడయాడుతూ ఉంటావు. అంటే నువ్వు ఆహ్, అలా వెలిగిపోతూ ఉంటావనమాట. సో, అప్పుడేమవుతుంటుంది నీకు ఎదుటి వాళ్ళ యొక్క బాధ, ఎదుటి వాళ్ళ యొక్క కష్ట నష్టాలు అన్నీ అర్థమవుతూ ఉంటాయన్నమాట. అది నీ హృదయంలో కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే, నువ్వు ఆ ఎదుటి వాళ్ళు ఎవరైతే నీ దగ్గరికొస్తున్నారో, నువ్వు సెపరేట్ కానే కాదు. వాళ్ళు ఒకటే కాబట్టి వాళ్ళలో ఉన్న బాధని ఏంటి అంటే, నువ్వు కూడా అంటే ఇప్పుడు చూడండి కరుణ, ఎంతో దయ చూపిస్తున్నారు అంటే, నీ యొక్క బాధని అర్థం చేసుకోబట్టే కదా వాళ్ళు దయని చూపిస్తున్నారు. సో, వాళ్ళ హార్ట్‌లో నువ్వెంత బాధని అనుభవిస్తున్నావో, నువ్వు ఒక కష్టం చెప్పినప్పుడు అంటే మనం మన మన గురువుల దగ్గరికెళ్ళి ఏదైనా ఒక కష్టం చెప్పుకున్నామనుకోండి, ఆ గురువు కూడా నువ్వు ఎంత బాధను అనుభవిస్తున్నావో, నీతో కంపాషనేట్‌గా నీ యొక్క బాధని వాళ్ళు కూడా ఏంటంటే, హృదయంలో అనుభవిస్తారనమాట. హృదయంలో అనుభవించి కానీ వాళ్ళక్కడితో ఆగరు. ఆ హృదయంలో వాళ్ళకి ఏదైతే మీ యొక్క బాధ వాళ్ళు ఏదైతే అర్థం చేసుకొని వాళ్ళు ఆ హృదయంలో ఆ బాధ ఏదైతే జనరేట్ అయిందో, దాన్ని ఒక గొప్ప విజ్ఞానం కింద, గొప్ప వెలుగు కింద మార్చేసి, ఆ యొక్క గొప్ప ఆ పెయిన్‌ని, సఫరింగ్‌ని ఏ విధంగా వాళ్ళు ఒక గొప్ప వెలుగు కింద, విజ్ఞానం కింద మార్చేశారో, అది ఎదురు చూసే అంటే మనం ఏదైతే జ్ఞాన బోధ కోసం మనం గురువు దగ్గరికెళ్తామో, వారు చూపించిన ఆ మార్గాన్ని పట్టుకొని మనం ఈ సఫరింగ్ నుంచి మనం ఏదైతే సఫరింగో, పెయినో లేదంటే గనక అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్సో ఏవైతే ఫేస్ చేస్తున్నామో దాని నుంచి బయటకొస్తామనమాట. సో, ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని పట్టుకొని వాళ్ళు జ్ఞానం కింద యాక్చువల్‌గా మనకినును సే ఫర్ ఎగ్జాంపుల్ మన సీనియర్ మాస్టర్సో, మన గురువులో, ఎన్‌లైటెడ్ మాస్టర్స్‌కో ఉన్న తేడా ఏంటంటే యాక్చువల్‌గా అందరికీ తెలుసండి. ఈ భూమి మీద ఉంటే గనక పెయిన్ అండ్ సఫరింగ్ లేకుండా ఎవ్వరు ఉండరని తెలుసనమాట. కానీ ఆ పెయిన్ అండ్ సఫరింగ్‌ని అది ఒక నెగెటివ్ కిందో, అది అంటే అబ్బా! అది పెయిన్ అనో, సఫరింగ్ అనో దాన్నొక నెగెటివ్ పర్స్‌పెక్టివ్‌లో చూసి దాన్ని పక్కకు పడేయటం కాకుండా, దానికొక గొప్ప మీనింగ్ ఇస్తారనమాట. ఎందుకు ఈ పెయిన్ అండ్ సఫరింగ్ ఉంది? అంటే దీని కింద అంటే ఈ పెయిన్ అండ్ సఫరింగ్‌కి లో దాగి ఉన్నటువంటి నా గొప్ప ఆధ్యాత్మిక పాఠమేమిటి? నేను ఏ విధంగా మార్చుకోవాలి? నేను ఏ విధంగా ఏ విధంగా ఎదగాలి? అన్న గొప్ప పాఠాలు వాళ్ళు చూసి, నేర్చుకుని ఎప్పుడైతే ఎదుగుతారో దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్‌మ్యూటింగ్ యువర్ పెయిన్ టు లైట్ అన్నమాట. యువర్ పెయిన్ టు విజ్డమ్. మన సఫరింగ్‌ని, మన పెయిన్‌ని ట్రాన్సెండ్ చేయడం అంటే అధిగమించటం. ఏ విధంగా?
ధ్యానంతో, జ్ఞానంతో మనం అధిగమించడానికి మనం ఎలా నిరంతరంగా ప్రయత్నిస్తున్నామో, వాళ్ళేంటంటే ఆ మార్గాన్ని ఆల్రెడీ పొందేసారనమాట. వాళ్ళు ఆ పెయిన్ అండ్ సఫరింగ్‌ని చాలా చక్కగా, చాకచక్యంగా అధిగమించి దాన్ని గొప్ప జ్ఞానం కింద వాళ్ళెలా అయితే మార్చుకున్నారో, వాళ్ళని చూసినప్పుడు మనం అది నేర్చుకుంటాం అనమాట. సో, మనం కూడా గొప్ప కంపాషనేట్‌గా మనం తయారైనప్పుడు, మనం కూడా ఏం చేస్తుంటాము, మనం చాలా సంపూర్ణమైన ఆనందంతో, గొప్ప దయతో బ్రతుకుతూ ప్రతి ఒక్కళ్ళకి మార్గనిర్దేశకులం అవుతాం అనమాట మనం. అంతేగాని వేరే వాళ్ళ పెయిన్‌ని, సఫరింగ్‌ని మనం ఏం తీసేసుకోము కానీ, బట్ ఏంటి అంటే అందరి బాధ మన బాధలాగే ఉంటుంది కాబట్టి, అందరికీ ఈ మార్గం తెలియాలి అని చెప్పి తెలియజేయడానికి ఈ ప్రచారాలనేది, సర్వీస్ అనేది అక్కడ మొదలవుతదండి. ఎవ్వరికైనా కానీ సర్వీస్‌లో ఉన్నారు అంటే గనక వాళ్ళు అన్‌కండిషనల్ కంపాషన్‌తో ఉన్నారు. ఆ రాడికల్ కంపాషన్‌తో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవడం అనమాట. వాళ్ళు తమలో తమని తాము అర్థం చేసుకోవడమే కాకుండా ఎదుటుగా అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం అందులో ఉన్న సమస్త జనాభా అంతా కూడా అందరూ కూడా ఆత్మలే. అందరం కూడా ఒకటే. ఏకత్వం అన్న స్థాయిలో ఉన్నారు కాబట్టే అందరిలో ఉన్న సఫరింగ్ తమ సఫరింగే అనుకున్నారు కాబట్టే వాళ్ళు సర్వీస్‌లోకి వచ్చారు అన్న విషయాన్ని మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా. ఓకే. This is not a healing. It is not going out and trying to lift up or save or heal another. It is just simply what happens when you walk in the world this way. సో, ఏంటి అంటే నువ్వేదో ఎళ్లి నువ్వెప్పుడైతే నువ్వు గనక కంప్లీట్ రాడికల్ కంపాషనేట్ పర్సన్ కింద నువ్వెప్పుడైతే ఉన్నావో, నువ్వు ప్రత్యేకించి వేరే వాళ్ళెళ్లి ఏదో హీలింగ్ జేయాలో, వాళ్ళని పైకి ఎదిగించేయాలనో, లేదు అంటే గనక వాళ్ళని హీల్ చేయాలనో లేదంటే పైకి ఎత్తాలనో నువ్వేం ప్రత్యేకించి ప్రయత్నం చేయనవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే గనక నీలో ఉన్న జ్ఞాన బోధని వాళ్ళకెప్పుడైతే చెప్పడం మొదలుపెడతావో, ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో నువ్వు నీ జీవనాన్ని సాగిస్తూ ఉంటావో, నిన్ను చూసి ఆటోమేటిక్‌గా వాళ్ళు నేర్చేసుకుంటారు. నీ యొక్క వెలుగు అక్కడ ప్రసారం జరుగుతుంది. ఎలా అయితే గనక మన గొప్ప ఋషులు అంటే ఋషి ఆహ్, ఆహ్, హ్మ్. ఓకే. ఆహ్, మన గొప్ప ఋషులు ఎంతోమంది కొన్ని కొన్ని చోట్ల గొప్ప తపస్థలులుగా మార్చారు కదా! కొన్ని చోట్ల తపస్సులు చేసి చాలా కాలం పాటు. ఇప్పటికి కూడా అక్కడ విరుద్ధ జంతువులు 2 కూడా సామరస్యంగా ఉంటాయని చెప్పి ఋష్యశృంగ మహాముని అనుకుంటా. ఆయన యాక్చువల్‌గా చేసిన తపస్సుకి ఇప్పటికి ఒక 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 తపస్థలిలో అక్కడ ఇంకా ఇంకా కూడా ఏంటంటే విరుద్ధంగా ఉండే జీవాలు అంటే ఇప్పుడు పాము, ముంగీస లేదంటే పులి, జింక ఇలాంటివి కూడా చాలా సామరస్య స్నేహ భావంతో మెలుగుతూ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఎలా అది సాధ్యము? ఎందుకు అంటే గనక అంత ప్రేమ, అంత లవ్ అక్కడ జనరేట్ అయింది కాబట్టి, అంత కంపాషన్ అక్కడ జనరేట్ అయింది కాబట్టి, ఈవెన్ విరుద్ధ జీవాలు కూడా అక్కడ ఎంతో సామరస్యతతో మెలుగుతున్నాయన్నమాట. సో, మనం ఒక్కళ్ళము ఎప్పుడైతే గనక మన ధ్యానం మనం చేస్తూ, జ్ఞానం పొందుతూ, తెలుసుకున్న విషయాలన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తూ, మనం ఒక ప్రేమ స్వరూపులుగా, దయా స్వరూపులుగా మనం నడుస్తున్నప్పుడు ఏమవుతుంది? మన యొక్క ఎనర్జీస్ ప్రతి చోట కూడా అవి విస్తరించి, మన ద్వారా ఎంతో శాంతి అంటే నెలకొల్పగలుగుతాం అనమాట మనం. ఆహ్ it is normal to desire to walk in the world in this way with a light blazing from the heart and still not be able to do this all for the time. You get tripped on your experience of pain to become so empathetic that you take on the other's wounds and this experience of suffering to forget that you know the way of light. Sometimes, when you seek to hold compassion, you get tripped up on all that pain. You lash out, you get angry, you get sad, you get depressed, and so forth. It seems all too much this world with all its pain. Don't get disheartened. Keep leaning towards light. కొన్నిసార్లు ఏంటంటే, ఇప్పుడు చూడండి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు అసలు మనకి ఆ థాట్‌లెస్ స్టేట్‌కెళ్ళిపోయి చాలా ఆనందం పొందినట్టు ఉంటుంది కదా! అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పగా కూడా విన్నాను. ఏంటి అంటే ఆహ్, అంటే మా మా ఫ్రెండ్ ఒకతనికనమాట. తనకి సడెన్‌గా చక్రాస్ అన్నీ యాక్టివేట్ అయిపోయి ఎన్‌లైట్‌మెంట్ స్థితిని పొంది అసలు విపరీతమైన బ్లిస్ అనమాట. మహదానందాన్ని తను పొందాడనమాట. ఇంకా ఆ రోజు నుంచి ఇక ప్రతిరోజు ధ్యానంలో కూర్చుంటే తర్వాత కొన్ని సంవత్సరాలుగా తను ధ్యానం చేస్తున్నాడనమాట. వాళ్ళు జైనులు యాక్చువల్‌గా. అయితే ఏంటంటే ప్రతిరోజు కూడా తనకు ఒకటే ఎక్స్‌పెక్టేషన్. మళ్ళీ అది నేను సాధించాలి. మళ్ళీ నాకది రావాలి అని చెప్పేసనమాట. అంటే సో మనకేంటి
ఈ ఎర్త్‌లీ లైఫ్‌లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే, మనం నిరంతరంగా ఎన్‌లైట్‌మెంట్ ఆ అవేకెండ్ స్టేట్‌లో, ఆ లవ్ వైబ్రేషన్‌లో అలాగే మెయింటైన్ అవుతూ ఉంటాము. కొన్ని కొన్ని సార్లు ఆ లవ్ వైబ్రేషన్‌లో ఉంటాము. కొన్నిసార్లు మళ్ళీ నార్మల్ ఫ్యామిలీ లైఫ్‌కొచ్చేసి మనం లోవర్ వైబ్రేషన్‌లో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. మళ్ళీ మెడిటేషన్‌లో ఒక గంట సేపు చేసినప్పుడు చాలా హయ్యర్ వైబ్రేషన్‌కెళ్ళిపోతూ ఉంటాము. సో, ఇట్లా కింద మీద పడుతూ పడుతూ ఉంటాం కదా మనము. మీరెప్పుడైతే ఈ కంపాషనేట్‌గా మీరు తయారైనప్పుడు అండ్ ఎప్పుడైతే గనక మీరు అంటే మీ దైనందిక జీవితంలో ఎళ్ళిపోతున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే, ఎదుటి వాళ్ళ బాధని మీకు అర్థం చేసుకున్నప్పుడు, కొన్నిసార్లు ఆ బాధని మీరు అంటే కొన్నిసార్లు ఏంటంటే, దాన్ని ఇమ్మీడియేట్‌గా మీరు ట్రాన్సెండ్ చేయడం రాకపోవచ్చు. కొన్నిసార్లు ఏంటి అంటే ఆహ్, వేరే వాళ్ళ పట్ల దయ చూపించాలి అనుకున్నప్పుడు కానీ మనం ఏం చేస్తుంటాము, కానీ ఆ పెయిన్‌లో, ఆ సఫరింగ్‌లో మనమే చిక్కుకుపోయి, కొన్నిసార్లు మన మీద మనకే కోపం వచ్చి ఏంటంటే దుఃఖంలో మునిగిపోయి మనమే డిప్రెస్డ్‌గా అయిపోతూ ఉంటాము. కొన్ని కొన్ని సార్లు ఇలా కింద మీద పడుతూ ఉంటాము. కానీ మీరేమి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆహ్, ఓల్డ్ సుకృత ఓకేనా? ఈ ఓల్డ్ సుకృతకేంటి దయ అన్న గొప్ప క్వాలిటీ నేర్చుకోవాలి. సహనం అనే గొప్ప క్వాలిటీ నేర్చుకోవాలి. ప్రేమ అన్‌కండిషనల్ లవ్ అనే గొప్ప క్వాలిటీ నేర్చుకోవాలని తన ప్రయాణం మొదలుపెట్టింది. ధ్యానం చేస్తోంది. జ్ఞానం సంపాదించుకుంటుంది. కొంచెం కొంచెంగా తను ప్రయత్నిస్తూ ఉంది. ఒకానొకసారికి ఏంటి అంటే ఒకానొక స్థాయిలో తను ఓకే. కావాలి అనుకున్నవి రీచ్ అయింది. ఓకేనా? అన్‌కండిషనల్ లవ్, అన్‌కండిషనల్ కంపాషన్ ఆ హైయెస్ట్ వైబ్రేషన్‌లో ఉన్నాను. కొన్ని సార్లు మళ్ళీ ఏంటంటే నా జీవితంలో ఏదైనా సంఘటనలు జరిగో, లేదు అంటే గనక నా పాత సంఘటనలు కొన్ని అలాంటివే ప్యాటర్న్స్ రిపీట్ అయ్యో, కొన్నిసార్లు ఏంటంటే సమ్‌టైమ్స్ సుకృత మైట్ ఫాల్ బ్యాక్ ఇంటూ ఓల్డ్ సుకృత. ఇంటూ ద ఓల్డ్ సెల్ఫ్ అన్నమాట. ఆ ఓల్డ్ సెల్ఫ్‌లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడే ఉండిపోకుండా దిగాలు పడిపోకుండా, అరే! నేను దిగజారిపోయానే అని అనుకోకుండా, ఎప్పుడైనా కానీ మనం న్యూ సెల్ఫ్‌గా మారేటప్పుడు ఫ్రమ్ ఓల్డ్ సెల్ఫ్ టు న్యూ సెల్ఫ్‌గా మారేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని సంఘటనలు, సందర్భాలు జరిగినప్పుడేంటంటే మనం ఓల్డ్ బిహేవియర్ అప్పుడప్పుడు తిరిగొచ్చేస్తూ ఉంటుందనమాట. అప్పుడు మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం. అరే! ఇంతలాగా ధ్యానం జేశాను. ఇన్ని అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ జేస్తున్నాను. ఏం జేశాను? మళ్ళీ నేను యథాతథంగా తయారయ్యానే అని చెప్పి మనల్ని మనం తిట్టుకోకూడదు. అలాగే నిరాశ పడిపోకూడదనమాట. అప్పుడు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గనక మనలో జ్ఞానం ఉంది. సో, మనం జ్ఞానం వైపు ఎప్పుడు అయితే లీన్ అవుతూ ఉంటామో, మనం ఎప్పుడు కూడా హైయెస్ట్ వైబ్రేషన్ వైపు ఎంత పాజిబుల్ అయితే గనక అంత హైయెస్ట్ వైబ్రేషన్‌లో ఉండగలుగుతాము. సో, ఏంటి అంటే అంటే మనం ఒక కంపాషనేట్ పర్సన్ కింద తయారైనప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ మన చుట్టూ ఉన్న వారి పట్ల కలుగుతుంది. అండ్ మనం ఎలా తయారవుతాము, ఆ వన్నెస్‌ని ఎలా ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. అలాగే ఈ కంపాషనేట్ పర్సన్ కింద తయారైనప్పుడు అప్పుడప్పుడు మనలో ఉన్న ఓల్డ్ పర్సనాలిటీకి మనం దిగజారిపోవచ్చు. బట్ మరేం పర్వాలేదు. అక్కడితో మీరేమి నిరాశ పడవద్దు. మరేం పర్వాలేదు. ఎప్పుడైతే ఏంటి అంటే కీప్ లీనింగ్ టువర్డ్స్ లైట్ అని చెప్తున్నారనమాట. లైట్ ఈస్ నథింగ్ బట్ ద విజ్డమ్. ఓకేనా? సో, ఎప్పుడు అయితే గనక మనం జ్ఞానాన్ని ఎప్పుడైతే పట్టుకుంటూ ఉంటామో, ఎక్కువ సేపు ఇంకా మనం కిందకి ఒకసారి దిగజారినా కానీ, కిందకి పడినా కానీ, మళ్ళీ ఎక్కువ సేపు అక్కడే ఉండమనమాట. అది పట్టుకుని మళ్ళీ మళ్ళీ మనని మనం పైకి తెచ్చేసుకుంటూ ఉంటాము. ఓకేనా? సో, ఇది అండి టోటల్‌గా లెసన్. సో, ఎక్సర్‌సైజ్ ఏమిచ్చారంటే, "డు యూ బిలీవ్ ఇట్ ఈస్ నెసెసరీ టు టేక్ అనదర్స్ పెయిన్ టు ఎలివియేట్ దేర్ సఫరింగ్? ఆర్ ఈస్ దేర్ అనదర్ వే టు హెల్ప్ ఎ పర్సన్ హూ ఈస్ సఫరింగ్? Recall the times you have taken on another's pain and how that worked. Then recall the times you were simply present holding the love, light and compassion." సో, ఏంటి అంటే అసలు నీకు ఏమనిపిస్తుంది? వేరే వాళ్ళ బాధని అర్థం చేసుకొని, దాన్ని నువ్వు కూడా ఇప్పుడు చూడండి చాలామంది సైకియాట్రిస్ట్‌కి చెప్తూ ఉంటారనమాట. సైకియాట్రిస్ట్‌కి కామన్‌గా ఉండే ఒక ఒక ఇబ్బందేంటి తెలుసా అండి? వాళ్ళు ఏంటంటే అందరి యొక్క బాధలని, అందరి యొక్క దుఃఖాలని, వాళ్ళకి విపరీతమైనటువంటి ధోరణుల్ని అన్నీ విని ఏంటంటే వీళ్ళు సెకండరీ డిప్రెషన్‌కి గురవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమరీ అంటే క్లినికల్ డిప్రెషన్ ఉన్న ఒక పేషెంట్ వచ్చి వాళ్ళ ముందు వాళ్ళ కష్టాన్ని చెప్పుకున్నప్పుడు, వాళ్ళ బాధని చెప్పుకున్నప్పుడు, వాళ్ళకేమవుతదంటే కొన్ని కొన్ని సార్లు జీవిత సంఘటనలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటదనమాట వాళ్ళు. యాస్ ఎ హ్యూమన్‌గా వాళ్ళు కదిలిపోయి ఏంటంటే వీళ్ళకి తెలియకుండా వాళ్ళలో ఉన్న బాధని ఎప్పుడైతే వీళ్ళు బాధని షేర్ చేసుకుంటారో సైకియాట్రిస్ట్‌తో, ఈళ్ళ బాధ కొంచెం తగ్గుతదనమాట. ఆ ఎనర్జీ కొంచెం తగ్గుతది వీళ్ళకి. కాకపోతే ఆ ఎనర్జీని వీళ్ళెవరైతే తీసుకుంటారో డాక్టర్స్, వాళ్ళు కొంత ఒక సెకండరీ డిప్రెషన్‌కి గురవుతూ ఉంటారంట. చాలా కాలం వాళ్ళకి ఏంటంటే దాని నుంచి బయటికి రావడం కూడా కొంతమంది కష్టంగా అయిపోయి, కొంతమంది
ఏంటి అంటే, అందులో కూరుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది చాలా తేలికగా వాళ్ళు అంతా చదువుకున్నారు కదా! సో, ఆ సైకియాట్రిక్ టెక్నిక్స్ అన్నీ ఉపయోగించి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా బయటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మందున్నారనమాట. సో, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది స్టడీ అనమాట సైకియాట్రిక్ డిపార్ట్‌మెంట్‌లో. సో, హౌ సైకియాట్రిస్ట్స్ ఫాల్ ఇంటూ ఎ సెకండరీ డిప్రెషన్ అని చెప్పి. సో, ఏంటి అంటే మీకేమనిపిస్తుంది? సో, ఎప్పుడైతే మన హృదయము ఇంత సెన్సిటివ్‌గా, ఇంత దయాపూర్వకంగా తయారైనప్పుడు, వేరే వాళ్ళ బాధల్ని కూడా మనం అంటే మనం విని, మనం చూసి అండ్ వాళ్ళ యొక్క పెయిన్‌ని తీసుకోవడము, వాళ్ళ యొక్క సఫరింగ్‌ని తీసుకోవడము కరెక్ట్ అయిన అంటే నెసెసరీ అని అనిపిస్తుందా? లేదు. ఆర్ ఈస్ దేర్ అనదర్ వే టు హెల్ప్ ఎ పర్సన్ హూ ఈస్ సఫరింగ్? ఆర్ లేదు అంటే గనక వేరే మార్గం ఏదైనా ఉందా? ఎవరైతే పర్సన్ సఫర్ అవుతున్నారో వాళ్ళ యొక్క సఫరింగ్ నుంచి వాళ్ళు బయటపడాలి అంటే గనక నేనేం చేయవచ్చు అని మీకేమన్నా వేరే దారేమన్నా తోస్తుందా? రీకాల్ ద టైమ్స్ యూ హావ్ టేకెన్ అనదర్స్ పెయిన్ అండ్ హౌ దట్ వర్క్డ్. సో, ఎప్పుడైనా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వేరే వాళ్ళ బాధని మీ బాధగా అనుభవించిన రోజులేవన్నా ఉన్నాయా? దెన్ రీకాల్ ద టైమ్స్ యూ సింప్లీ వర్ ప్రెజెంట్ హోల్డింగ్ ద లైట్, లవ్ అండ్ కంపాషన్. అండ్ ఇంకొకసారి మీరెప్పుడైనా కానీ ఎవరైనా తమ బాధల్ని వచ్చి చెప్పుకునేటప్పుడు మీ హృదయంలో వారి పట్ల ప్రేమని, దయని, లవ్ అండ్ లైట్‌ని అండ్ దయని మీ మీ మనసులో హోల్డ్ చేస్తూ మీరు ఆ సమస్య నుంచి అంటే బయటపడిపోతారు. మీకు నా హృదయంలో పొంగేటువంటి ప్రేమని, దయని మీ వైపు ప్రసరింపజేస్తున్నాను అన్న రోజులేమన్నా ఉన్నాయా? అని చెప్పి అట్లా మనల్ని ఒకసారి క్వెషన్ చేసుకోమంటారనమాట. అంటే ఆ సిట్యుయేషన్స్ మీకు ఒకవేళ కలిగి ఉంటే గనక మీరు దాన్ని ఎలా డీల్ చేశారు? వాట్ ఈస్ యూర్ ఎక్స్‌పీరియన్స్? సో, హౌ డిడ్ యూ డూ అబౌట్ ఇట్? అని చెప్పి మనకి క్వెషన్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ లెసన్ అండి. రాడికల్ ఇంట్యూజన్. సో, ఆహ్, వెన్ యూ స్టార్ట్ టు పే అటెన్షన్, దేర్ ఈస్ నథింగ్ యూ కాంట్ నో. దిస్ ఈస్ బికాస్ ఇంట్యూషన్ కమ్స్ ఫ్రమ్ కాన్షియస్‌నెస్. ఓకే. సో, ఎప్పుడైతే నువ్వు అటెన్షన్ పే చేయడం మొదలు పెడతావో, అవేర్‌గా ఉంటూ, అటెంటివ్‌గా, అలర్ట్‌గా ఉన్నప్పుడు, అసలు నీకు తెలియని విషయం అంటూ ఏం లేదు. ఎందుకట? మనకు ఆ ఇంట్యూటివ్ కేపబిలిటీ ఉంటుంది కాబట్టి. ఆ ఇంట్యూషన్ అనేది ఎవరికో స్పెషల్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే, అబ్బా! వీళ్ళు చాలా స్పెషల్ రా! ఒక స్పెషల్ అంటే ఒక స్పెషల్ ఏబుల్డ్ పర్సన్ రా! అని అట్లా ఏం కాదనమాట. ప్రతి మనం మన పుట్టిన ప్రతి మానవుడికి ఉండే ఒక సహజమైన క్వాలిటీనే ఇంట్యూషన్ అనమాట. కాకపోతే దాన్ని మనం వాడట్లేదు కాబట్టి, దాన్నెలా వాడాలో తెలియట్లేదు కాబట్టి, దాన్నెలా మేల్కొల్పుకోవాలో తెలియట్లేదు కాబట్టి, మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు. కానీ, ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సహజమైన ఇది ఒక గొప్ప టూల్ ఆర్ గొప్ప వెపన్ అనమాట. అండ్ అండ్ ఎందుకు మనం అటెన్షన్ పే చేస్తుంటే అన్నీ మనకు తెలిసిపోతాయా? అన్ని వెనక ఉన్నటువంటి కార్యకారణాలు అన్నీ మనకు అర్థమైపోతాయా? ఎలా అర్థమవుతాయి అంటే గనక, ఇంట్యూషన్ ఎక్కడి నుంచో రాదు. ఇంట్యూషన్ తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఈ చైతన్యం నుంచే మనకి తీసుకొచ్చి ఇస్తుంది కాబట్టి, ఈ కాన్షియస్‌నెస్ నుంచే డ్రా చేసి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ గాని అన్ని విషయాలు మనకి తెలియజేస్తుంది కాబట్టి, మనం ఎప్పుడైతే అటెన్షన్ పే చేయడం మొదలు పెడుతూ ఉంటామో మనకి తెలియని విషయం అంటూ లేనే లేదు అని చెప్తున్నారు. వినడానికి ఎంత బాగుంది గదా! Do you remember how we spoke of the two-fold path? The idea is that when you're on a spiritual journey, your intuitive abilities open fully. When you are on your intuitive path, your spiritual self opens. యాక్చువల్‌గా టూ ఫోల్డ్ పాత్ అని చెప్పి ఇదివరకు ప్రీవియస్ లెసన్ ఒకటుందనమాట. మరి మీకు ఇంట్యూటివ్ కేపబిలిటీస్‌ని మీరు అంటే గుర్తుంచుకోవాలి, దాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయొచ్చంటే, మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ఆహ్, ధ్యానము, ప్రేయర్, మైండ్‌ఫుల్‌నెస్ ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, ఆటోమేటిక్‌గా ఇంట్యూటివ్ కేపబిలిటీస్ అనేవి నేచురల్‌గా అవేకెన్ అయిపోతాయి మీలో. లేదు. ప్రత్యేకమైనటువంటి కొన్ని టూల్స్, టెక్నిక్స్ ఉపయోగించి మీలో ఇంట్యూటివ్ కేపబిలిటీస్‌ని ఓపెన్ చేసుకున్నప్పుడు, తెలియకుండానే మీరు ఆధ్యాత్మికులైపోతారు అని చెప్పి కూడా చెప్తున్నారనమాట. ఇది ఒక టూ ఫోల్డ్ పాత్ అని చెప్తున్నారనమాట. ఓకేనా? అండ్ దీస్ ఆర్ ది సెల్ఫ్ సేమ్ పాత్స్ వాక్డ్ ఆన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్స్. ఈ 2 కూడా ఒకటే. ఎందుకంటే ఇంట్యూటివ్‌గా నువ్వు తయారైన తర్వాత, గొప్ప గొప్ప విజ్ఞానం నువ్వు పొందుతున్న తర్వాత, ఆటోమేటిక్‌గా నువ్వేంటి నీ యొక్క ట్రూ సెల్ఫ్‌ని తెలుసుకుంటావు. ఎప్పుడైతే ట్రూ సెల్ఫ్ తెలుసుకుంటావో, మనం ఎందుకు మెటీరియలిస్టిక్‌గా ఉంటాం? ఎప్పుడైతే మనకి సంపూర్ణంగా మన ఆత్మస్వరూపం అని మనకి అర్థమవుతుందో, స్వానుభవం పొందుతామో, అన్ని విషయాలు అర్థమవ్వడం మొదలుపెడుతుంటాయో, ఇలాగ కోపంగా, ఇలాగ ద్వేషంతో, లేదంటే జెలసీతో, లేదంటే లోభంతో ఉంటామా మనము? ఉండలేము గదా! సహజంగా వచ్చేస్తదనమాట మనకి. మనం ఎప్పుడు కూడా ఆత్మ దృష్టితో మనం బ్రతకడం అనేది మనకి సహజమైపోతుంది. సో, ఈ 2 కూడా అంటే
డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి నువ్వు నడిచినప్పటికి కూడా ఇదంతా కూడా సేమ్ పాతే అని చెప్తున్నారనమాట. వెన్ యూ వర్క్ ఆన్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దట్ క్రియేట్ కాన్షియస్‌నెస్ వెన్ యూ మెడిటేట్, ప్రే, రెస్ట్, రిలాక్స్, బికమ్ మైండ్‌ఫుల్, బికమ్ ఇంటెన్షనల్, అప్రిషియేట్ అండ్ లవ్ యోర్‌సెల్ఫ్ ఫుల్ ఫీలింగ్ ఫ్రమ్ ఎన్ ఎవర్ ఓపెనింగ్ హార్ట్, యూ ఆల్సో ఫైండ్ యువర్‌సెల్ఫ్ బికమింగ్ సైకిక్. సో, ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ, ఓకేనా? మెడిటేషన్ చేస్తూ, ప్రేయర్ చేస్తూ, రెస్ట్ తీసుకుంటూ, మైండ్‌ఫుల్‌గా ఉంటూ, రిలాక్స్డ్‌గా ఉంటూ, ఎప్పుడైతే ఇంటెన్షనల్‌గా ఉంటూ, ప్రతి విషయాన్ని అప్రిషియేట్ చేస్తూ, నీ యొక్క హృదయాన్ని పరిపూర్ణంగా ఓపెన్‌గా ఉంచుకుంటూ, అన్ని విషయాలకి, అన్ని సందర్భాలకి, అన్నిటికి కూడా ఓపెన్‌గా ఉంటూ, అర్థం చేసుకుంటూ ఉంటావో, ఫైనల్‌గా ఏమవుతామంట? మనం ఒక సైకిక్ అవుతాము. ఒక సైకిక్ ఎబిలిటీస్ కలిగినటువంటి, ఒక ఎక్స్‌ట్రా సెన్సరీ ఎబిలిటీస్ కలిగినటువంటి ఒక పర్సన్ లాగా మనం తయారవుతాం అని చెప్తున్నారనమాట. It is true. You can learn psychic tricks without accompanying a grace of consciousness. However, this will not move forward on your soul path. It is a false path that leads nowhere. అదే గనక నువ్వు సింపుల్‌గా ఏంటంటే కేవలం సైకిక్ ట్రిక్స్ నేర్చుకోవాలి. దాన్ని మ్యాజిక్ లాగా ప్రదర్శించి అందరి ముందు డబ్బులు సంపాదించాలి. లేదంటే నేను గొప్పదానిగా ప్రదర్శించుకోవాలి అని చెప్పి నువ్వు కేవలం సైకిక్ ట్రిక్స్ మాత్రమే నేర్చుకుంటూ అసలు అందులో కొంత కూడా నీకేంటంటే ఈ యూనివర్సల్ కాన్షియస్‌నెస్ గురించి నీకు ఏ మాత్రం తెలియకుండా ఉంది అంటే గనక నువ్వు తప్పు దారిలో వెళ్ళిపోతున్నట్టే. అది ఏ మాత్రం కూడా నీ ఆత్మ పురోగతికి ఏ మాత్రం కూడా సహాయం పడదు. అండ్ ఇట్స్ ఫాల్స్ పాత్. ఒక విధంగా చెప్పాలంటే అదొక ముళ్ళ దారి. Instead, wander the earth in full appreciation for what it is, in the full mindful greeting for this moment, in the next moment, and in the next, in the state of radical gratitude for all that you have experienced as a soul in human container. సో ఎప్పుడైతే గనక ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటూ, ఈ క్షణం ఓకే. ఈ క్షణం ఇలా జరిగిందా? మరుక్షణం ఇలా జరిగిందా? ప్రతి విషయాన్ని ఏ ఏ మొమెంట్ ఎలా అన్‌ఫోల్డ్ అవుతుందో దాన్ని అలా కంప్లీట్ యాక్సెప్టెన్స్‌లో ఉంటూ, ఎప్పుడైతే నువ్వు అప్రిషియేట్ చేయడం మొదలుపెడుతుంటావో ప్రతి మొమెంట్‌ని ఫుల్ గ్రాటిట్యూడ్‌లో ఏంటి అంటే నేను బ్రతికి ఉన్నాను. నేను ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నాను ఇవన్నీ అని చెప్పి ఎప్పుడైతే ఉంటావో అంటే ఇలా ఉండడం ప్రయత్నించండి అని చెప్తున్నారనమాట. ఉంటావో కాదు. ఇలా ఉండండి అని చెప్తున్నారనమాట. సో, ఈ విధంగా బ్రతకండి మీరు భూమి మీద. ఇంకొక విధంగా డిస్ట్రాక్షన్స్‌తో కాదు. ఈ డిస్ట్రాక్షన్స్ మీదే మనకి ఒక ఆల్‌మోస్ట్ చెప్పాలి అంటే చాలా ఎక్కువ లెసన్స్ దీని మీదే చెప్పారనమాట. డిస్ట్రాక్టెడ్‌గా ఉండద్దు. ఈ ప్రెజెంట్ మొమెంట్ మీద ఫోకస్ చేయండి. ప్రెజెంట్ మొమెంటే మీకు ఆ దైవం ఎన్నో మెసేజెస్ పంపిస్తూ ఉంటుంది. విజన్స్ పంపిస్తూ ఉంటుంది. కోయిన్సిడెన్సెస్ రూపంలో మీకు సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ రూపంలో ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. కానీ, మనం మన మైండ్‌లోనో, మనం చేసే ఎన్నో విషయాల్లో మనం డిస్ట్రాక్టెడ్‌గా ఉండడం మూలాన మనకి చాలా విషయాలు తెలియటం లేదు. మన మార్గం చాలా సుగమం అవ్వాలి అనుకుంటే గనక, ప్రతి నిమిషం కూడా మైండ్‌ఫుల్‌గా ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండడానికి మీరు ఎంత ప్రయత్నిస్తే గనక, ఎన్నో విషయాలు మీకు తేటతెల్లమైపోయి, మీ యొక్క మార్గం చాలా సుగమమైపోయి, మీరు వెళ్ళే ప్రతి మార్గం కూడా చాలా సుగమం అయిపోతుందని చెప్తున్నారనమాట. ద నేచురల్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద స్పిరిట్ లెడ్, హార్ట్ ఓపెన్ వే ఆఫ్ బీయింగ్ ఈస్ ద కనెక్షన్ విత్ ఆల్. As you open the heart, you become fully connected with everything, all the creatures, beings, energies, entities, matters, dimensions, that all of it. You experience this connection with your heart, and as your heart connects to all, it opens yet again, and the expansion bringing more expansion until your entire heart is cracked open into extraordinary radiance of pure light. సో, ఎప్పుడైతే గనక మనం ఒకటే విషయమండి. అంటే ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళు ఏదైనా వాళ్ళు ఇప్పుడు చూడండి ఆహ్, హ్మ్. మనమైతే గనక ఈ కరెంట్ ట్రెండ్ అని, ప్రెజెంట్ ట్రెండ్ అని చెప్పి, ట్రెండ్‌కి తగ్గట్టుగా ఫాలో అవ్వాలని చెప్పి, కొత్త విషయాలన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటూ, ఎన్నో విచిత్రమైన ఇన్నోవేషన్స్ అనేవి రోజు రోజు వస్తూనే ఉన్నాయి. ప్రతిదాన్ని స్వాగతించుకుంటూ, ప్రతిదాన్ని అలవరుచుకుంటూ, మన జీవితాన్ని సుగమం చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. కానీ విలేజెస్ కానీ, బాగా పెద్దవాళ్ళని చూడండి. వాళ్ళ చేతికి ఫోన్ ఇస్తేనే ఇదంతా నాకొద్దు. నాకు ఒత్తుకునే ఫోన్ ఇవ్వు. నాకు జస్ట్ ఆను, ఆఫ్ బటన్ చాలు. ఇంకా అంతకు మించి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారనమాట. ఏదైనా కొత్త విషయాలు ఏదైనా చెప్తున్నామనుకో, అబ్బా! నాకవన్నీ చెప్పొద్దు. నా మనసన్ని పాడు చేయొద్దంటారు. లేదు అంటే గనక ఏదైనా కొత్త విషయం ఉంటే గనక దాన్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. కామెంట్ చేస్తూ ఉంటారు. క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా గూడా క్లోజ్డ్ హార్ట్ యొక్క లక్షణాలనమాట. అలాగే క్లోజ్డ్ హార్ట్ యొక్క ఇంకొక లక్షణం ఏంటి అంటే ప్రధానమైన లక్షణం ప్రతి విషయంలో కూడా నెగటివిటీ ఎంచడం అన్నమాట. అండ్ ఏది సరిగ్గా జరగట్లేదో దాన్నే పట్టుకోవడం, తప్పులెంచటము ఇదంతా కూడా క్లోజ్డ్ హార్ట్ అన్నమాట. ఓపెన్ హార్ట్ అంటే ఏంటంటే ఏది జరుగుతున్నా అందులో పాజిటివ్‌ని వెతకడం.
ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడము. ఎప్పుడు కూడా జాయ్‌ఫుల్‌గా ఆనందంగా ఉండడం. ఏది ఎలా జరుగుతున్నా గాని స్వీకరించడం. అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్‌లో ఉండడము ఓపెన్ హార్ట్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఓపెన్ హార్ట్‌తో ఉంటామో ఎన్నో సార్లు చెప్పుకున్నట్టున్నాం ఈ మాట. మనలోకి ఎనర్జీ అనేది మన మన అంటే నాడీ మండల శుద్ధి కోసం కదా! మనం యాక్చువల్‌గా ధ్యానం చేస్తూ ఉంటాం. అలాగే మనమేంటో మనం తెలుసుకోవడానికి కదా! యాక్చువల్‌గా. సో, ఏంటంటే ఈ ధ్యానం మొదలుపెట్టిన అంటే తొలి రోజుల్లోనే మనకి అండ్ కొద్ది రోజుల్లోనే మనకి నాడీ మండల శుద్ధి అయిపోతుందని చెప్తూ ఉంటారు కదా మనకి. సో, చాలా మటుకు మనం ఎక్కడైతే గనక ఈ వేటినైతే స్వీకరించకుండా ఉంటామో, ఎక్కడైతే మనం క్లోజ్డ్ హార్ట్‌గా ఉంటామో, అవన్నీ కూడా ఎనర్జీ బ్లాక్స్ కింద తయారవుతాయన్నమాట. ఓకేనా మనలో. అదే గనుక ఓపెన్ హార్ట్‌తో ఉన్నామనుకోండి, ఎనర్జీ అంతా కూడా మన ద్వారా ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఓపెన్ హార్ట్‌తో ఉంటామో మనం అన్నిటికి కూడా కనెక్టెడ్‌గా ఉండగలుగుతాం అన్నమాట. అంటే మన చుట్టూ ఉన్న జంతు జాతి, వృక్ష జాతి, పక్షి జాతి అండ్ అంటే ఈ ఖనిజ జాతి అంటే మౌంటైన్స్, రాళ్ళు, రప్పలు, ఖనిజాలు అన్నిటితోనూ కనెక్ట్ అయి ఉంటాం అన్నమాట. అన్ని రకాల ఎనర్జీస్‌తో, ఎంటిటీస్‌తో అంటే ఆ స్పిరిట్ గైడ్స్‌తో కావచ్చు, ఏంజెల్స్‌తో కావచ్చు, అన్ని డైమెన్షన్స్‌తో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం అన్నమాట. మనం ఎప్పుడైతే ఓపెన్ హార్ట్‌తో ఉంటామో. సో ఎప్పుడైతే మనం ఓపెన్ హార్ట్‌తో ఉంటామో, అన్నిటితో కనెక్షన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటామో, ఈ కనెక్షన్ మరింత మన యొక్క ఎక్స్‌పాన్షన్‌కి దోహదపడుతుంది. మరింత ఎక్స్‌పాండ్ అవ్వడానికి, మరింత ఓపెన్ హార్ట్ అవ్వడానికి మనకి ఇంకా సహకరిస్తుంది. ఎప్పుడైతే మరింత మన హార్ట్ ఎక్స్‌పాండ్ అవుతూ వెళ్తుందో, అప్పుడు ఒక్కసారిగా మన హార్ట్ క్రాక్ ఓపెన్ అయ్యి, అసలా ఒక ప్యూర్ లైట్‌ని, ఒక ప్యూర్ రేడియన్స్‌ని మనం అనుభవించగలుగుతాం. అదే అన్‌కండిషనల్ లవ్ అనమాట. చాలా మంది ఏంటంటే ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళ హృదయం అనేది అసలా అంటే చాలా ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా అన్నమాట. వాళ్ళ హృదయం అంతా ఓపెన్ అయిపోయి, వాళ్ళేంటంటే ఇంక అన్‌కండిషనల్ లవ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. ఒక మెడిటేషన్ టెస్టిమోనియల్ చెప్తాను చూడండి. ఏంటంటే ఒక ఆమె నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే ఏంటి అంటే ఆమెకి సడెన్‌గా మెడిటేషన్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇంకా ఒక గ్రీన్ కలర్‌లో లైట్‌లాగా తను ఒక ఎక్స్‌పీరియన్స్ చేసి, తన హార్ట్ అంతా క్రాక్ ఓపెన్ అయినట్టు అనిపిస్తదనమాట తనకి. ద మోస్ట్ బ్లిస్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ తనకవుతదనమాట. అయిన తర్వాత ఇంకా ఆమె యాక్చువల్‌గా ఓకే. తను మెడిటేషన్‌లోంచి లెగుస్తుంది. లేసిన తర్వాత తనకి యాక్చువల్‌గా ఏంటంటే బగ్స్, స్పైడర్స్ అంటే చాలా భయమంట. ఆమెకి యాక్చువల్‌గా భయం అంటే ఎలా అంటే చాలా విపరీతమైన భయమంట. అసలు బగ్‌ని చూస్తే పారిపోతదంట ఆమె. అలాంటిది అయితే ఆమె మెడిటేషన్ నుంచి లెగుస్తది గదా! లేచిన తర్వాత తన సోఫా మీద ఒక బగ్ ఉంటదనమాట. అది చూసిన తర్వాత ఆమె వేలుతో ఆ బగ్‌ని తన వేలు మీదకెక్కించుకొని ఇలా దగ్గర పెట్టి చూసుకుంటూ ఉంటదనమాట. ఎ ఎంత ప్రేమను పంపిస్తుందంటే ఆ బగ్ మీదకి, ఎలా అంటే "నువ్వు ఏ కన్న తల్లి బిడ్డవో కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నావు. నీకెంత అందంగా ఉన్నావు. అసలు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ" అని చెప్తదనమాట బగ్‌కి. అంటే చూడండి ఒక్కసారి మన హార్ట్ క్రాక్ ఓపెన్ అయితే గనక ఇంక అందరిలో ఎంత ప్రేమ భావం చూస్తామంటే మనము, అసల అన్‌కండిషనల్ లవ్ తప్పించి మనకి ఇంకో భావన ఉండదనమాట. అంతలాగా అండి. అంత బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. నేను ఇద్దరి టెస్టిమోనియల్స్ విన్నాను. అసలు వాళ్ళిద్దరి టెస్టిమోనియల్స్ కూడా చాలా ప్రొఫౌండ్ అనమాట మెడిటేషన్ టెస్టిమోనియల్స్. అంటే ఆమెకంత భయమున్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాక్రోచ్ అంటే భయమనుకోండి. నిజంగా మనకు అన్‌కండిషనల్ లవ్ ఆ హార్ట్ క్రాక్ ఓపెన్ అయితే గనక, మనకు అనాహత చక్ర గనక కంప్లీట్ యాక్టివేట్ అయితే గనక, మనం ఆ కాక్రోచ్‌ని గూడా పట్టుకొని ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్తామనమాట. అంతలాగా ఇంక ప్రేమ తప్పించి మనకి ఇంకొక భావన తెలీదనమాట. ఓకేనా? హ్మ్. ఓకే. How can you not in the state of vibration be one of one? How can you not in the state of vibration know yourself as divine? సో ఎప్పుడైతే నీ హార్ట్ క్రాక్ ఓపెన్ అవుతుందో అప్పుడేంటంటే ప్రతి ఒక్కరిలో ఉన్నది నేనే అని అర్థం కాక నీకింకేమవుతుంది? అదే అవుతుందని చెప్తున్నారనమాట. అట్ ది సేమ్ టైమ్ నువ్వు హైయెస్ట్ ఆ వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు నీకేం అర్థమవుతుంది? నువ్వే దైవానివి అని నీకు స్వానుభవం కలుగుతుందనమాట. ఇప్పటిదాకా ఏం చేసావు? ఎదుటి వాళ్ళు చెప్పగా, వీళ్ళు చెప్పగా, పురాణాలు చెప్పగా, వేదాలు చెప్పగా, ఈ పుస్తకాలు చెప్పగా మనం విన్నాం. ఓహ్! నేను దైవాన్ని అని పదే సార్లు ఏదో హనుమాన్ చాలీసాలాగా చదివాం. కానీ స్వానుభవంగా మనకే అర్థమవుతుందంట. ఎప్పుడైతే స్వానుభవంలోకి ఏది వచ్చినా కానీ దానంతట గొప్ప జ్ఞానం. స్వానుభవంలోకి ఏదొచ్చినా గాని విజ్డమ్ అన్నమాట. బిఫోర్ థట్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ నాలెడ్జ్. And of course, a small universe of one, you know, everything that has happened is happening, will happen in a larger universe of one. One of the reasons you get confused here is because most of you are not able to retain the splendid vibration of light for very long. You glimpse oneness. You have a moment of connection, all that is. You stay in that vibration for a moment and you see the beauty.
we say it is an exquisite beauty that we see always in you and around you. However, because you are still learning as being, you are able to hold that vibrational state. You slide back down into the lower and more familiar vibration. There you are once again walking in the mystery. సో ఏంటి అంటే మనకిక్కడ యాక్చువల్‌గా లెసన్ ఏంటి? ఆహ్, ఒక్క నిమిషం. రాడికల్ ఇంక్లూజన్. సో, ఎప్పుడైతే ఈ స్థితిలో ఉండగా, ఎప్పుడైతే హైయెస్ట్ వైబ్రేషన్‌లో మనం ఎప్పుడైతే అనాహత చక్ర కంప్లీట్‌గా యాక్టివేట్ అయ్యి, అన్‌కండిషనల్ లవ్ అనేది మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం మొదలు పెడతామో, ఆ స్థితిలో ఉండగా నువ్వే దైవానివని నీకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరిలో ఉన్నది నువ్వే అని నీకు అర్థమైపోతుంది. యూనివర్స్ చెప్పే ప్రతి విషయం నీకు అర్థమైపోతుందని చెప్తున్నారు కదా! కానీ చాలా సార్లు మనం కన్‌ఫ్యూజన్‌లో పడిపోయేది ఎందుకు అంటే, మనం అప్పుడప్పుడు ఏదో మెడిటేషన్‌లో, అప్పుడప్పుడు మాత్రమే ఇలా అన్‌కండిషనల్ లవ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ మిగతా సమయంలో ఏం చేస్తూ ఉంటాము? ఆ మెడిటేషన్ నుంచి లేసిన తర్వాత, ఆ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత, ఈ అన్‌కండిషనల్ లవ్ అండ్ బ్లిస్, ఈ అనాహత చక్ర యాక్టివేషన్ కొంతమందిలోనే పర్మనెంట్‌గా ఉండిపోతదండి. అండ్ కొన్ని మాక్సిమం టైమ్స్ ఏమవుతదంటే, మళ్ళీ మనము దైనందిక జీవితంలో పడిపోయినప్పుడు, ఇదొక కొద్ది రోజులు కంటిన్యూ అయ్యి, అండ్ ఆ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నార్మలైజ్ లోవర్ వైబ్రేషన్స్‌లోకి, మన కష్ట నష్టాల్లోకి వీటిలో కూరుకుపోతూ ఉంటాం అన్నమాట. మళ్ళీ ఇప్పటిదాకా అన్ని తేటతెల్లంగా నాకర్థమైపోతుంది. నా లైఫ్ అంతా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఒక డివైన్ ఆర్డర్ ప్రకారంగా నా లైఫ్‌లో జరిగే ప్రతి సంఘటన కూడా చాలా చక్కగా ఎలా జరగాలో అలాగే జరుగుతుందని ఇంత అర్థవంతంగా, ఇంత అర్థం చేసుకున్న మనము ఎప్పుడైతే మనం లోవర్ వైబ్రేషన్స్‌లో పడిపోతామో, వెంటనే మళ్ళీ మిస్టరీ అనేది అక్కడ మొదలవుతదనమాట. ఎందుకు అంటే వెన్ యూ లాస్ట్ కనెక్షన్ విత్ ది యూనివర్స్ అప్పుడేమవుతుంది? ప్రతీదీ మిస్టరీనే. మరుసటి క్షణం ఏం జరుగుతుందో తెలీదు. నా జీవితం ఏమవుతుందో తెలీదు. మళ్ళీ ఆ కన్‌ఫ్యూజన్‌లో పడిపోతాం అన్నమాట. ఓకేనా? సో, కీ ఏంటిక్కడ? ఆ హైయెస్ట్ వైబ్రేషన్‌లో నిరంతరంగా ఉండగలగడం అన్నది కీ. యూ ఎంటర్ ఇన్. కాకపోతే ఏంటంటే, ఈ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు చూడండి. నువ్వు కేవలం ధ్యానంలోనో, లేదంటే పొరపాటున అప్పుడు అంటే పొరపాటున కాదు. ఎప్పుడైనా నేచర్‌లో ఉన్నప్పుడు, నీకు తెలియకుండా కొన్ని కొన్ని సార్లు ఈ బ్లిస్‌ఫుల్ మొమెంట్స్ అండ్ ఈ అనాహత చక్ర యాక్టివేషన్, ఈ అన్‌కండిషనల్ లవ్ మొమెంట్స్ అనేవి కొద్ది క్షణాలు వచ్చి జస్ట్ టచ్ చేసి నువ్వు అలా పోతూ ఉంటావు. కానీ మేము నిన్ను చూసేటప్పుడు నిన్నెప్పుడు కూడా ఇదే వైబ్రేషన్‌లో చూస్తున్నాం. నీ చుట్టూ అంతా కూడా ఇదే వైబ్రేషన్‌లో నువ్వున్నావు అని కూడా చెప్తున్నారనమాట స్పిరిట్ గైడ్స్. You enter in, you connect with all. You enter in, you receiving all the knowing of all. What you call as a psychic. You enter in, you know yourself as a soul, all around you as a collect soul. And then the vibration becomes too high for you. And this is normal. Your soul is etheric, but your body is created as a human. It takes time and practice and the intention to learn how to hold this vibration of the etheric world. When you work with this, with us, ద గైడ్స్ అండ్ ది ఏంజెలిక్ రెల్మ్ వి హోల్డ్ ద వైబ్రేషన్ ఫర్ యూ. సో ఏంటి అంటే, ఒక్కసారి నువ్వు ఈ వైబ్రేషన్‌లోకి, ఈ పై స్థాయిలోకి, ఆ హార్ట్ చక్ర స్థాయిలోకి నువ్వెప్పుడైతే ఎంటర్ అవుతావో, అందరితో ఫస్ట్ టైమ్ నీకు కనెక్షన్ అంటే ఏంటో పరిపూర్ణంగా, సహజ సిద్ధమైన కనెక్షన్ అంటే ఏంటో నీకు అప్పుడు అర్థమవుతదనమాట. ఇప్పటిదాకా మనం ఏదో థియరిటికల్‌గా అన్నీ వింటూ, థియరిటికల్‌గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. అంతేగాని నిజమైన సహజ సిద్ధమైన కనెక్షన్ అంటే నీకు అక్కడ అర్థమవుతుంది. అండ్ ప్రతి విషయం కూడా, ప్రతి కార్యకారణ సంబంధాలు, ఈ ఈ మాయ పొర వెనక ఉన్నటువంటి నిజమైన తత్వాలేంటి అన్ని విషయాలు నీకు బోధపడిపోతాయి. అండ్ నువ్వు ఆత్మగా నిజంగా తెలుసుకుంటావు. అలాగే నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆత్మ స్వరూపులని నీకు నిజంగా తేటతెల్లంగా నీకు అర్థమైంది అప్పుడే. ఈ వైబ్రేషన్స్ చాలా హైగా ఉంటాయి. అండ్ నీ సోల్ ఏమో ఎథరిక్. ఓకేనా? అండ్ కాకపోతే నీ బాడీ ఏమో హ్యూమన్ నేచర్ కలిగి ఉంది కాబట్టి, నువ్వు ఈ వైబ్రేషన్‌లో నిరంతరంగా ఉండాలి అనంటే గనక, కొంచెం సమయం పడుతుంది. నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. ఈ ఇంటెన్షన్ పెట్టుకో. ఈ వైబ్రేషన్‌లో నేనెప్పుడు ఉండాలి అన్న ఇంటెన్షన్ పెట్టుకొని ప్రాక్టీస్ చెయి. సహనంతో ఉండు. తప్పకుండా నువ్వు ఈ వైబ్రేషన్‌లో ఉండగలుగుతావు. నువ్వు మాతో వర్క్ చెయి. ఎవరితో మాతో అంటే వాళ్ళేం చెప్తున్నారు? మా స్పిరిట్ గైడ్స్‌తో, ఏంజెల్స్‌తో. యాక్చువల్‌గా నిన్న ఒక ఇంటర్వ్యూ పెట్టాను. మీరెవరైనా చూసుంటే గనక. అందులో ఆమె చెప్పారనమాట. ఏమని? ఎన్‌లైట్‌మెంట్ యొక్క అంటే వైబ్రేషన్ అది యాక్చువల్‌గా మైఖెల్స్ మ్యాపో సంథింగ్ ఏదో చెప్పారండి. అందులో ఏంటి అంటే లోవర్ వైబ్రేషన్ అంటే ఇప్పుడు యాంగర్, గ్రీఫ్, సాడ్‌నెస్, హేట్రెడ్ వీటికి అంటే వాటి యొక్క వైబ్రేషనల్ నంబర్స్ ఇచ్చారనమాట. ఎన్‌లైట్‌మెంట్ యొక్క వైబ్రేషన్ నంబర్ అంటే ఏంటంటే 700-1000 అనమాట. ఓకేనా? లవ్ యొక్క వైబ్రేషన్ స్థాయి 600 అని అట్లా ఇచ్చుకుంటూ వచ్చారనమాట. సో
ఏంటి అంటే ఎన్‌లైటెడ్ సోల్స్ అందరూ. ఈవెన్ ఎకార్ట్ టోలే వీళ్ళు కూడా ఏంటంటే 700 ఆ స్థాయిలో ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి చెప్తున్నారనమాట. అండ్ ఏంటంటే స్పిరిట్ గైడ్స్ కానీ, సోల్ గైడ్స్ కానీ ఈ 700 కంటే అబోవ్ స్థాయిలో ఉంటారనమాట. ఎవరైతే ఛానెలింగ్ చేస్తారో, ఎవరైతే గనక మీడియంగా ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని ఛానెల్ చేసేటప్పుడు ఆ స్థాయికి వాళ్ళని ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతారనమాట. వాళ్ళ దగ్గర నుంచి విజ్డమ్ పొందేటప్పుడు. ఆ హయ్యర్ వైబ్రేషన్‌లో ఉంటూ, ఆ ఆనందాన్ని పొందుతూ, ఆ ప్రేమని పొందుతూ వాళ్ళు ఆ డివైన్ విజ్డమ్‌ని ఛానెల్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో, ఏం చెప్తున్నారు? వర్క్ విత్ అస్. నువ్వు గనక ఆ వైబ్రేషన్‌ని హోల్డ్ చేసి ఎప్పుడు కూడా నిరంతరంగా ఆ స్థితిలో ఉండాలంటే మాతో వర్క్ చెయ్యి. అంటే ఎవరు? వర్క్ విత్ అస్, విత్ ది గైడ్స్, విత్ ది ఏంజెలిక్ రెల్మ్. వి హోల్డ్ ద వైబ్రేషన్ ఫర్ యూ. నీ కోసం మేము పట్టి ఉంచుతాం ఆ వైబ్రేషన్ అని చెప్తున్నారనమాట. రిగార్డ్‌లెస్ ఇట్ టేక్స్ టైమ్ టు బ్రీత్ ఈజీలీ ఇన్ దిస్ అట్మాస్ఫియర్. ఇఫ్ యూ సీక్ టు ఎంజాయ్ ద రాడికల్ ఇంట్యూషన్, కంటిన్యూ ఆన్ యువర్ పాత్ ఆఫ్ ఓపెనింగ్, బీయింగ్, ఎంటరింగ్ ఇన్. సో, నువ్వు ఒకవేళ గనక ఈ రాడికల్ ఇంట్యూషన్‌ని అంటే అన్ని విషయాలు నాకు అర్థం కావాలి. హ్యాపీగా, ప్రశాంతంగా అంటే అంటే జీవితంలో నేను నా సోల్ ప్లాన్ ప్రకారంగా ఎన్ని ఒడిదుడుకులు రాసుకొనొచ్చానో, ఏం రాసుకొనొచ్చానో, ఏ ఛాలెంజెస్ పెట్టుకొనొచ్చానో నాకు తెలియదు. అవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా నిరంతరమైన ఆనందం, శాంతిలో నేను ఉండాలి అంటే గనక ఏంటి అంటే, ఎప్పుడైతే ఇంట్యూటివ్ కేపబిలిటీస్ ఉంటాయో, ఎప్పుడు అన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయో, ఎప్పుడు మనం ఆత్మగా మనం ఎప్పుడైతే గనక నేను ఆత్మని, అందరూ ఆత్మ స్వరూపులని అర్థం చేసుకోగలుగుతామో, మనలో తెలియకుండానే నేచురల్ కంపాషన్, నేచురల్ లవ్ అనేది ఎప్పుడైతే జనరేట్ అవుతూ ఉంటుందో, మన జీవితం చాలా సునాయాసంగా సాగిపోతూ ఉంటుంది కదా! సో, ఈ రాడికల్ ఇంట్యూషన్ గనక నువ్వు అనుభవించాలి నీ జీవితంలో అనుకుంటే, ఓపెన్‌గా ఉండు. అండ్ ప్రతిసారి హైయెస్ట్ వైబ్రేషన్‌లోకి ఎంటర్ కావడానికి ప్రయత్నించు. త్రూ మెడిటేటివ్ ప్రాక్టీసే గదా! మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. ఆ స్థాయికి రీచ్ అవ్వగలుగుతాం. అట్ ది సేమ్ టైమ్ జస్ట్ మెడిటేటివ్ ప్రాక్టీస్‌తో రాదండి. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందుతామో, ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ, ప్రతి ఒక్కరిని సహృదయంతో మనం ప్రేమించి, సోదర భావంతో మనం ఎప్పుడైతే వారిని ఉంటామో, అప్పుడు మరింతగా మన ధ్యానం కూడా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. మొన్న నేను క్వెషన్ అడిగాననమాట. నేను ధ్యానంలో తొందరగా కుదురుకోవాలంటే, ఆ థాట్‌లెస్ స్టేట్‌కెళ్ళాలంటే ఎలాగా అంటే, అంటే నీ ఇన్నర్ వరల్డ్, నీ ఔటర్ వరల్డ్ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా ఉన్నప్పుడు నువ్వు చాలా ఈజీగా ధ్యానంకెళ్ళగలుగుతావు. అంటే నా ఇన్నర్ వరల్డ్. నా ఇన్నర్ వరల్డ్‌తో నేనెప్పుడు టచ్‌లోకొస్తున్నాను? నేను మెడిటేషన్ చేసినప్పుడు కదా! సో మరి నేను మెడిటేషన్ చేసినప్పుడు నా ఇన్నర్ వరల్డ్ చాలా పీస్‌ఫుల్‌గా నాకు చాలా శాంతంగా, చాలా ప్రేమగా ఇట్లా ఉంది. కానీ నేను మెడిటేషన్ ఒక్కసారి కళ్ళు తెరిసి బయటికి రాంగానే అందరి మీద అరుస్తూ, అందరి మీద కోపంతో ఉంటూ, సెల్ఫిష్‌గా ఉంటూ, వాళ్ళని సెపరేట్ ఔట్ చేస్తూ వీళ్ళు, వాళ్ళు అనుకుంటూ ఉన్నాననుకోండి. అది నా మనసుని ఎంతలాగా డిస్టర్బ్ చేస్తదంటే నేను నెక్స్ట్ టైమ్ నేను మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా నాకు మెడిటేషన్ కుదరదు. ఎంత కాలం చేసినా కుదరదు. సో, మన ఔటర్ వరల్డ్ ఎప్పుడు కూడా మన ఇన్నర్ వరల్డ్‌కి, మన మెడిటేటివ్ ఎక్స్‌పీరియన్సెస్‌కి, మన మెడిటేషన్‌కి ఎంతో దోహదపడేలాగా, సహాయపడేలాగా ఉండాలనమాట. సో, ఒక విధంగా చెప్పాలంటే మన ఇన్నర్ జర్నీ అండ్ ఔటర్ జర్నీ అన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రేమ, దయ ఎప్పుడు కూడా ఈ హైయెస్ట్ వైబ్రేషన్‌లో మనం ఉండడానికి మనం ప్రయత్నిస్తూ, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటామో అంత తొందరగా మనకి మరింత ధ్యానం కుదురుతూ ఉంటుంది. మనలో ఇంట్యూటివ్ కేపబిలిటీస్, సైకిక్ ఎబిలిటీస్ అన్నీ మెల్కొల్పుతూ ఉంటాము. అలాగే మన లైఫ్ ఒక మిస్టరీలా కాకుండా, ఒక ఛాలెంజింగ్ బాక్స్ లాగా కాకుండా, మనకన్నీ తేటతెల్లంగా అర్థమవుతూ, ఆ యూనివర్స్ నుంచొచ్చే గైడెన్స్‌ని తీసుకుంటూ ముందుకు హ్యాపీగా సాగగలుగుతాం అనమాట. హ్మ్. ఓకే. You cannot stop this. These paths, spiritual, intuitive, are one and the same. సో, స్పిరిచ్యువల్ పాత్, ఇంట్యూటివ్ పాత్ 2 డిఫరెంట్ కాదండి. 2 ఒకటే. నువ్వు దేన్ని ఆపలేవు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా? సో, మనం మెడిటేషన్ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో హయ్యర్ వైబ్రేషన్‌లో ఉండడానికి ఎప్పుడు కూడా మన ప్రయత్నమేనండి అంతే. మన మీద ప్రెషర్ పెట్టేసుకొని, ఏదో కొని తెచ్చుకుని, కావాలని మనం ఏది ప్రయత్నించనక్కర్లేదు. నేచురల్‌గానే అదే మనకి వచ్చేస్తూ ఉంటదనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఎక్సర్‌సైజ్ ఏంటి అంటే, పోజ్ ఎ క్వెషన్ టు ద యూనివర్స్. దిస్ కుడ్ బి సంథింగ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ. Something that you have been pondering for a long time. Choose the question that arrives effortlessly to your mind. Now, enter into a state of highest vibration in whatever way you like. Deep breathing, relaxing, laughter. Do you notice how the answer to your question arrives immediately the moment you reach the state of bliss? ఓకే. ఇది బావుంది యాక్చువల్‌గా. ఇప్పుడేంటంటే, మీరు ప్రస్తుతం ఏదైనా ఒక ఛాలెంజ్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి. ఏదైనా ఒక విషయం మీకు అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు, ఏం చెప్తున్నారంటే, అడగండి యూనివర్స్‌ని క్వెషన్ అడగండి. ఆ క్వెషన్‌ని అడిగేటప్పుడు నేచురల్‌గా, ఎఫర్ట్‌లెస్‌గా మీకు ఏది మిమ్మల్ని బాగా వెంటాడుతోంది, ఆ క్వెషన్‌ని అనుకోండి. ఆ క్వెషన్‌ని మీరు యూనివర్స్‌కి అడిగేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వైబ్రేషన్ స్థాయిని పెంచుకోండి.
ఇదిగోండి మీ అమ్మ మిమ్మల్ని ప్రేమించేదప్పుడు ఓకేనా? మీ మీ బిడ్డ వచ్చి మిమ్మల్ని కౌగిలించుకునేటప్పుడు ఎంత ప్రేమ ఫీల్ అవుతారు కదా! ఆ గ్రాటిట్యూడ్ అనో, లవ్ అనో, కంపాషన్ అనో ఆ హైయెస్ట్ స్టేట్‌కి ఒక్కసారి వెళ్ళి, ఆ ఫీలింగ్‌ని మీలో ఒక్కసారి జనింపచేసి, అప్పుడు ఈ క్వెషన్ అడగండి. ఎందుకంటే హైయెస్ట్ వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే వి ఆర్ ఎంటరింగ్ ఇంటో ద యూనివర్సల్ కాన్షియస్‌నెస్ అన్నమాట. ఎప్పుడైతే ఆ యూనివర్సల్ కాన్షియస్‌నెస్‌లో ఆ స్థాయిలో మనం ఎంటర్ అవుతామో, అప్పుడు చూడండి చాలా మ్యాజికల్‌గా మీకు రావాల్సినటువంటి చక్కటి ఆన్సర్ మీ క్వెషన్‌కి వచ్చి తీరుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. థాట్స్ హౌ విల్ స్టాప్ హియర్ అండి.